గలీజ్ కొడుకులను క్షమించాడు. దుఃఖమేమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వెవని బే? ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. కొట్టినారు కానీ కొడుకువా? ఇంత పొడుగున్నావేం రు? అవును సార్, అంటే మా చిన్నమామ పోలికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా. నువ్వు బడే కంత్రి కాని వంటగా? లేదు సార్. చక్కగా అవుతావా గానిలో కీడ్సేమంటావా? చక్క అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా, గీని పట్టుకోబోయి గా చారి గాని కప్ప చెప్పరా. అలాగే అన్న, రావయ్యా. ఉంటాను సార్. చల్ చల్ చల్. వెనకేముందిరా ముంగడవు? చారే, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి ఇడు కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎతవాని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రంక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇదేమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారు చెల్లెలు ఉంటారు. ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం 4 ఏళ్ళు చూపిస్తున్నాడు? 5ది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన వేలు తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యయ్యో, నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రాయ్ బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గలనెత్కరని. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రాయ్ కరా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం చారి గారు? పైసలేడరా? సార్ అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ నేను పైసలు ఎక్కడా? ఇదిగోండి మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూడి చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి.
అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బోలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినవు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడక. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు గాని అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్న, ఇంకో 2000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోద్దు. నమస్కారం పంతులు గారు. ఏమ్మా రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక? ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటా? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవలో మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపటం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సులేమాన్ సారీ. ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. ఏంటయ్యా? అర్జెంట్ అండి, అర్జెంట్ అర్జెంట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కృష్ణశాస్త్రి గారా? సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. ఓహో సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు టారా చూడు, వీడి హైట్ ఎంత 2, వీడి హైట్ 6. వీడిని ఎక్కడ పట్టుకున్నావా, వాడిని ఎక్కడ పట్టుకున్నావు తెలియట్లేదు నీకు? బంగారాజు గారు, మీరు ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడేది బాలేదు. మాట్లాడరా రానా? అరే కాకపోతే కృష్ణశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు పిలవాలని. బంగారాజు గారు, మీరేంటి నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరికి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఉంటానే. అదేంట్రా, అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావేంటి?
అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వెళ్ళి యాగాన్ని ఆపేస్తా. అయ్యా ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ యాగం? ఇంకెంతండి, అష్టమి నవమి దశమి 9 రోజులు. అష్టమి నవమి దశమి 3 రోజులు చెప్పి అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? 2 రోజుల్లో ఈ యాగం ఫినిష్ చేసేయాల్సిందే. మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? పైగా మీ ఖజానాలో డబ్బులు లేదంటున్నారండి. మా దగ్గర డబ్బు లేదని చెప్పండి. చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నువ్వురా. అమ్మా చెండి, యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. అరే రూట్రా. అయ్య బాబోయ్, ఏంటండి? రేయ్, నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటాన పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రే, నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గారిని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడ్ని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు, అన్నయ్య ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే.